నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు మన టాపిక్ ప్రతి నిరుద్యోగి లైఫ్లో ఉండే 3 స్టేజెస్, ప్రిపరేషన్లో ఉండే 3 స్టేజెస్. అసలు ఇదేంటి ఈ టాపిక్ మాకు ఇక్కడ రిలవెంట్, అసలు ఈ టాపిక్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాడని మీకు అనిపించచ్చు. కానీ వీడియో అయిపోయిన తర్వాత మీకు మంచి క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక స్టేజ్లో మీరు పక్కా రిలేట్ అవుతూ ఉంటారు. ఒకసారి టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టేజ్ ఏంది? మీరు మీ పేరెంట్స్ హ్యాపీగా నిద్రపోతుంటారు. ఇప్పుడు మీ చెడును కోరుకునే రిలేటివ్స్ అవ్వచ్చు, నైబర్స్, ఎక్కడ ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటారు. వాళ్ళు టెన్షన్ పడుతూ సరిగ్గా నిద్రపోని స్టేజ్ని మనము ఫస్ట్ స్టేజ్ అంటాం. అంటే ఫస్ట్ 3 years ఆఫ్ ప్రిపరేషన్ స్టేజ్ని మనము ఆస్పిరేషనల్ స్టేజ్ అంటాం. దీంట్లో మన పేరెంట్స్ ఫుల్ ఖుషి ఉంటారు. నా కొడుకు యూపీఎస్సీకి చదువుతున్నాడు, 6 గ్రూప్స్కి చదువుతున్నాడు, 6 పోలీస్ రిలేటెడ్ జాబ్స్కి చదువుతున్నాడు అని చెప్పేసి గొప్పగా చుట్టుపక్కల ఉన్న సొసైటీకి అందరికి చెప్పుకుంటారు. అందుకే దీన్ని మనము ఆస్పిరేషన్ స్టేజ్ అందాము. దీంట్లో పేరెంట్స్ ఫుల్ ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. మనకు ఫినాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా కూడా అప్పులు తీసుకొచ్చి మనకు ఇస్తూ చదివిస్తూ ఉంటారు. మన స్టడీస్ కూడా ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఏదైనా పని ఉన్నా కూడా వాళ్ళే చేసుకుంటారు, నువ్వు చదువుకో అని చెప్తుంటారు. ఇటువంటి స్టేజ్ అన్నట్టు ఇది. ఓకే, పెద్ద పెద్ద గోల్స్ తోటి, ఆస్పిరేషన్స్ తోటి ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రెషర్ ఉండదు, ఫ్రీగా చదువుకునే స్టేజ్ ఇది. సెకండ్ స్టేజ్ 3 to 5 years. మన కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత 3 to 5 yearsని మనము సెకండ్ స్టేజ్, దీన్ని ప్రెషర్ జోన్ అందాం. అసలు కరెక్ట్గా ప్రెషర్ స్టార్ట్ అయ్యేది 3 years తర్వాతనే. 2 to 3 years తర్వాత మనకు ప్రెషర్ స్టార్ట్ అవుతుంటుంది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటాయి. పేరెంట్స్ మెల్లిమెల్లిగా డబ్బులు ఇవ్వడం మెల్లిగా ఆపేస్తూ ఉంటారు. తర్వాత మన స్టడీస్కి ఇంపార్టెన్స్ కూడా మెల్లిగా తగ్గుతుంటుంది. ఏదైనా పని ఉన్న తర్వాత, ఇంతకుముందు పని ఉన్నప్పుడు పేరెంట్స్ మేము చేసుకుంటూ నువ్వు చదువుకున్న వాళ్ళే, పిల్లగా నువ్వు ఆ పని చేసి వచ్చి చదువుకోవచ్చులే అనే స్టేజ్ అన్నట్టు మెల్లిమెల్లిగా. తర్వాత సొసైటీ కూడా మెల్లిగా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అన్నట్టు. అమ్మయ్య 3 years అయిపోయింది, ఇంక ఏ జాబ్ రాలేదు అని. కానీ మైండ్లో చిన్నగా ఉంటుంది, పుస్తకం ఏదో జాబ్ కొడతాడేమో అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. ఇది స్టేజ్ 2. తర్వాత స్టేజ్ 3. ఈ స్టేజ్ 3లో సొసైటీ మనం పూర్తిగా మర్చిపోతుంది. మోర్ దెన్ 5 years అన్నట్టు. 7 years అవ్వచ్చు, 8 years అవ్వచ్చు, 10 years. ఈడు ఒక్కడు ఉన్నాడు అని చెప్పేసి మర్చిపోయే స్టేజ్ ఇది. మనకు ఆస్పిరెంట్స్కి కానీ నిరుద్యోగులకు కానీ నిద్రలేని రాత్రులు గడిపే స్టేజ్ ఇది. ఫినాన్షియల్ సపోర్ట్ అసలే ఉండదు. సొసైటీలో నువ్వు ఉన్నవని అందరూ మర్చిపోతారు. నీకు వాల్యూయే ఉండదు. ఓకేనా? నీ స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటోడే ఉండడు. నీ చెడును కోరుకుంటే వాళ్ళు అయితే ఫుల్ ఖుష్గా, నైబర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఫుల్ ఖుష్గా హ్యాపీగా నిద్రపోతుంటారు అన్నట్టు. ఈ స్టేజ్ ఇది. అయితే ఒక ఆస్పిరెంట్, ఒక నిరుద్యోగి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఎట్లా వెళ్తాడు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. స్టేజ్ 1. స్టేజ్ 1ని మనము 2గా డివైడ్ చేసుకుందాం. దాంట్లో కేటగిరీ 1 ఫుల్ క్లారిటీ బ్యాచ్. వీళ్ళు ఏంటంటే 10th ఇంటర్మీడియట్ టైంలోనే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. యూపీఎస్సీయా, గ్రూప్సా, పోలీస్ డిపార్ట్మెంట్ అని. వాళ్ళు అప్పటి నుంచే ప్రిపరేషన్ అదే మోడ్లో ఉంటుంది. సో వాళ్ళ డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా క్లియర్ చేసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళిపోతుంటారు అన్నట్టు. వీళ్ళను ఫస్ట్ అటెంప్ట్ బ్యాచ్ అంటారు. ఇంకొకటి, ఫుల్ క్లారిటీ ఉన్నా కూడా వీళ్ళు లేట్ ప్రిపరేషన్ ఉంటుంది. కొంతమంది బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year 2 year ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు అన్నట్టు. ఫుల్ హార్డ్ వర్క్ చేస్తుంటారు. కానీ వాళ్ళకు టైం సఫిషియెంట్గా లేక నోటిఫికేషన్ వచ్చేసరికి వాళ్ళు జాబ్ రాకుండా వాళ్ళు సెకండ్ స్టేజ్కి వెళ్తూ ఉంటారు. ఓకేనా? తర్వాత ఈ స్టేజ్ 1లో కేటగిరీ 2 వీళ్ళు నో క్లారిటీ కానీ పెద్ద పెద్ద గోల్స్ ఉన్న బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళది ప్రిపరేషన్ ఎటువంటి ప్రిపరేషన్ ఉండదు, కానీ వీళ్ళ డ్రీమ్స్ అనేటివి పెద్ద పెద్దగా ఉంటావు అన్నట్టు. దాంతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరెంట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది అనుకోండి, గ్రూప్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఏదైనా వస్తే వాళ్ళు దాన్ని అప్లై చేయరు, రాయరు. ఎందుకంటే నాది యూపీఎస్సీని నేను ఎందుకు రాస్తాను ఒక డైలమాలో ఉండిపోతారు అన్నట్టు. అసలు వాళ్ళకి రియలైజేషన్ రాదు. ఇంకా దాంతోపాటు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే, అరే నేను ఐఏఎస్ ఐపీఎస్ 2025 లేదా వచ్చిన తర్వాత ట్రైనింగ్లో, అరే మనకు హార్స్ రైడింగ్ ఉంటుందారా, ధృవ మూవీలో అని మనకు ట్రైనింగ్ ఉంటుందా, ఇటువంటి డిస్కషన్లో ఉంటారన్నట్టు. బీటెక్ డిగ్రీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు రారు. ఫ్రెండ్స్ సర్కిల్ అవన్నీ అట్లనే ఉంటాయి అన్నట్టు. వీళ్ళు కూడా స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 2 అంటే చెప్పిన కదా, 3 to 5 years మధ్యలో ఇది ఫుల్ ప్రెషర్ జోను. ఇక్కడ మనకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ ఏమో మెల్లిమెల్లిగా తగ్గుతుంటాయని చెప్పిన కదా. దీంట్లో కేటగిరీ 1 పీపుల్ ఏంటంటే ఫుల్ క్లారిటీ బ్యాచ్ కొంతమంది మిగిలిపోయి ఉంటారు కదా, వాళ్ళు ఈ స్టేజ్లో ఏదో ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతుంటారు అన్నట్టు కేటగిరీ 1లో. కేటగిరీ 2 ఇంతకుముందు చెప్పిన పెద్ద పెద్ద గోల్స్ ఉన్న వాళ్ళు స్టేజ్ 1లో, వాళ్ళు స్టేజ్ 2లో కేటగిరీ 2కి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ క్లారిటీ రావడం స్టార్ట్ అవుతుంది. ఎట్లాగా సొసైటీ ప్రెషర్ తోటి ఏదో ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ప్రెషర్ని భరించలేక అప్లై చేసి ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ జాబ్ రాదు. ఆ చిన్న జాబ్ కూడా రాకపోయేసరికి ఏమైతే సొసైటీలో ఎవడో ఒకడు అంటారు, మీరు క్లర్క్ జాబే రాలేదు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుండారా వీడు అని ఒక డైలాగ్ కొడుతున్నట్టు. ఆ ప్రెషర్ కావచ్చు, అప్పటిదాకా ఏదైనా రిలేషన్లో ఉంటే బ్రేకప్ అవ్వచ్చు, అది కాకుండా ఫ్యామిలీ ప్రెషర్ కావచ్చు. అవన్నిటితో ఏం చేస్తున్నట్టు వాళ్ళకి రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఏదో గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ చేసి ఎర్నింగ్ చేయడం, ఇవన్నీ ప్రెషర్స్ తోటి వాళ్ళు రిలేషన్ అయిపోయి కొంతమంది ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి ఫారెన్ వెళ్ళడము, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ చేయడం, ఏదో బిజినెస్ పెట్టుకోవడం చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అప్పుడు రిలేజ్ అయిపోయి లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, గట్టి హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. వీళ్ళు స్టేజ్ 3కి వెళ్తారు. ఈ స్టేజ్ 3లో ఇదేంది, మన సొసైటీ మర్చిపోయే స్టేజ్ అని చెప్పిన కదా, దీంట్లో ఒక గ్రూప్ వీళ్ళు
ఎక్సెప్షనల్ అన్నట్టు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ జాబులు సాధించిన వాళ్ళు. వాళ్ళు అనుకున్న జాబ్ కాదు, ఏదో ఒక జాబ్ సాధించి తర్వాత వాళ్ళు అనుకున్న జాబ్ కోసం చదివేవాళ్ళు. వీళ్ళకు ఎటువంటి ప్రెషర్ ఉండదు, ఏముండదు. ఎక్సెప్షనల్ కేసు. కానీ వీళ్ళకు వర్క్ ప్రెషర్ ఒకటి ఉంటుంది. వాళ్ళ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గోపాలకృష్ణ రోణంకి గారు, యూపీఎస్సీ థర్డ్ ర్యాంకర్. ఓకేనా. తర్వాత అనుదీప్ దూరిశెట్టి గారు, ఆయన అనుకున్న జాబ్ రాకుండా తర్వాత యూపీఎస్సీలో ఒక జాబ్ వచ్చింది, దాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ తర్వాత యూపీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ అయిపోయి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. వీళ్ళు ఎక్సెప్షనల్. వీళ్ళు థర్డ్ స్టేజ్ కిందకి రారు. కానీ ఇయర్స్ పరంగా చెప్తున్నా, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పరంగా థర్డ్ స్టేజ్ అని చెప్తున్నా. వీళ్ళని మనం కౌంట్లోకి తీసుకోవద్దు. రిమైనింగ్ ఇక్కడ రియలైజ్ అయిన వాళ్ళు స్టేజ్ 2లో కేటగిరీ 2లో రియలైజ్ అయిన వాళ్ళు స్టేజ్ 3లో కేటగిరీ 1లోకి వస్తారు. వీళ్ళు ఏంటంటే ఫుల్ హార్డ్ వర్క్ చేసేసి, అంటే ఇక సొసైటీ తోటి మొత్తం లింక్స్ కట్ చేసేసుకొని, ఫ్రెండ్స్ తోటి లింక్ కట్ చేసేసుకొని, ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా ఫుల్ హార్డ్ వర్క్ చేసేసి ఏదో ఒక జాబ్ కొడుతూ ఉంటారు అన్నట్టు. వీళ్ళు కేటగిరీ 1. ఈ కేటగిరీ 2 వీళ్ళకి ఇంకా రియలైజేషన్ రాదు, ఏజ్ అయిపోయిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళిపోవడము, ఇక తప్పదు అన్నట్టు ఏదో ఒక జాబ్ జాయిన్ అయిపోవడం అంటే ప్రైవేట్ సెక్టర్లో. ఇది కేటగిరీ 2 స్టేజ్ 3లో అన్నట్టు. కానీ స్టేజ్ 3 అనేది చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. సో జాబ్ లేకుండా స్టేజ్ 3కి వచ్చిన వాళ్ళు. సో మనం మ్యాక్సిమం స్టేజ్ 3కి రాకుండా స్టేజ్ 1 స్టేజ్ 2లోనే అయిపోయేటట్టు చూసుకోవాలి. ఒకవేళ స్టేజ్ 3లో ఉన్నా కూడా ఇప్పుడు మనకు పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ వస్తున్నవి కాబట్టి ఏదో ఒక జాబ్ పక్కా వస్తుంది. తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి రానటువంటి పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ ఇప్పుడు మనకు వస్తున్నవి కాబట్టి, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా స్టిక్ టు ద సిలబస్. టైం మేనేజ్మెంట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో క్లియర్గా చెప్పిన, ఒకసారి క్లియర్గా చూసి మీరు అది ఫాలో అయితే మీరు పక్క ఏదో ఒక జాబ్లో ఉంటారు. నేను న్యూ ఆస్పిరెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఇప్పుడే ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నట్టయితే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో దీనికి చదువుతున్నా దానికి చదువుతున్నా అని చెప్పేసి చుట్టుపక్కల సొసైటీకి ఎవరికి చెప్పకండి. మీ పేరెంట్స్ కూడా క్లియర్గా చెప్పండి ఎవరికి చెప్పొద్దు అని. ఎందుకంటే ఒక ఫస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఏమైతుందంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఇంకా జాబ్ రాలేదా, ఏం చదువుతున్నావు ఆ ప్రెషర్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసుకోకుండా మీరు ఏం చేస్తున్నారని చెప్పకపోవడమే మంచిది. సో మీరు మంచి స్కెడ్యూల్ తోటి మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరు ఫస్ట్ ఏ స్టేజ్లో ఉన్నారో మీరు రియలైజ్ అయిపోయి మీ ప్రిపరేషన్ గట్టిగా ఫిక్స్ అవ్వండి. ఇంచుమించుగా అందరి లైఫ్లో ఇట్లనే ఉంటుంది, ఒక 1 ఇయర్ 2 ఇయర్ అటు ఇటుగా. ఓకేనా. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్లో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్.